స్టీల్ ప్లాంట్ ను పరిరక్షించే ఉద్దేశమే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక మిషన్ ను ఏర్పాటు చేసి కేంద్రంపై ఒత్తిడి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్లాంట్ పరిరక్షణకు 15,000 కోట్లు ఎయిడ్ లేదా రుణంగా కేంద్రం ఇస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. కేంద్రం ఇచ్చే 500 కోట్లు తిరిగి బకాయి చెల్లించడం కోసమని వాళ్లే చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం చేయడానికి ఉన్న ఇబ్బందేంటో చెప్పాలన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల తర్వాత స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం చేసిందేంటి చెప్పాలన్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత వికసిత్ భారత్ 2047 పేరుతోటి మొత్తం భారతదేశాన్ని ఉద్ధరిస్తాను, నేను 47 కల్లా సూపర్ పవర్ని చేసేస్తాను, జమిలి ఎన్నికలు పెడితే ఇంకా 47 కన్నా ముందే సూపర్ పవర్ అయిపోతారని ఈరోజు ప్రగల్భాలు పలుకుతున్నాడు. మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని మూసేసి మీరు వికసిత భారత్ సాధిస్తారా? వికసిత భారత్ అనేది పరిశ్రమలు లేకుండా, వ్యవసాయం లేకుండా, కార్మిక సంక్షేమం లేకుండా వికసిత భారత్ సాధ్యం అని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎన్నికల తర్వాత ఈ 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్నాం, మాది మంచి ప్రభుత్వం అంటున్నారు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకళ్ళొకళ్ళు పోటీలు పడి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ ఎవరు కూడా ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని కాపాడేదానికి అవసరమైన నిర్దిష్ట చర్యలు తీసుకోవడానికి ముందుకు రావటం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, అట్లాగే తెలుగుదేశం ఈ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళ ముగ్గురు చేతుల్లోనే ఉంది విశాఖ ఉక్కు యొక్క భవిష్యత్తు. నేను ప్రైవేటీకరణ కానివ్వను అని చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నారు. మరొకవైపు దీన్ని పూర్తిగా హతం చేయటానికి ఈరోజు 3 బ్లాస్ట్ ఫర్నేస్లు కానీ ఒకే ఫర్నేస్ నడుస్తున్నది, పెట్టుబడులు లేవు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదు, కాంట్రాక్ట్ కార్మికులకు అయితే 4 నెలలుగా జీతభత్యాలు లేవు, ఐరన్ ఓరు సప్లై లేదు, బొగ్గు సరఫరా లేదు, మరి ఆఫీసర్లకి 30% జీతాలు కోత పెట్టారు. ఈ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితిలో ఫ్యాక్టరీ నడుస్తూ ఉంటే ఏ రకంగా మీరు ఈ ఫ్యాక్టరీని కాపాడుతారు? అదానికి అడగకుండానే వేల కోట్ల రూపాయలు ఇచ్చేస్తున్నారు. ఈ దేశంలో కాదు, పరాయి దేశంలో పెట్టుబడులు పెడతామన్నా ఎటువంటి హామీ లేకుండా డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఆ డబ్బులు తీసుకుపోయి షేర్ మార్కెట్లో పెట్టి షేర్ మార్కెట్ని అంతా కూడా హైజాక్ చేసి పారేసి వాళ్ళ సంపద పెంచుకుంటున్నారు. పెద్ద ఒక శతకోటేశ్వరులు ఈరోజు బ్యాంకులను ముంచేస్తే వీళ్ళు కనీసం ప్రశ్నించడం లేదు. మన విశాఖపట్నం ఈ స్టీల్ ప్లాంట్ నుంచి ప్రతి సంవత్సరం వేల కోట్ల రూపాయలు జీఎస్టీ పేరుతో తీసుకుపోతున్నారు, తిరిగి మనకి ఇస్తున్నారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం సిగ్గుచేటది, తల ఉంచుకోవాలి. మనందరం కూడా 500 కోట్ల రూపాయలు ఇస్తారట. ఈ 500 కోట్ల రూపాయలకి షరతులట, మరలా ఎవరికి ఇవ్వాలో వాళ్ళే చెబుతారు. ఎవరికి ఇవ్వాలి? మళ్ళీ ప్రభుత్వానికే చెల్లించాలంటే 500 కోట్లు వాళ్ళకున్న బకాయిల కింద చెల్లించాలంట. అంటే ముడి సరుకు కొనుక్కోవడానికి ఉపయోగించకూడదు, కార్మికులకు జీతాలు ఇవ్వడానికి ఉపయోగించకూడదు. అంటే ఫ్యాక్టరీని నడపడానికి కాకుండా మూసేయటానికి అవసరమైన పద్ధతికి దీనికి డబ్బులు ఇస్తున్నారా చెప్పి మేము అడుగుతున్నాం. 500 కోట్లు ఎవరి చెవులు పెడతారు? అసలు ఇస్తుంది 500 కోట్లు, మళ్ళీ దానికి 1,00,000 షరతులు. అవమానించడం కాదా తెలుగు ప్రజలని అని చెప్పి అడుగుతున్నాను. ఈరోజు కనీసం ఈ ఫ్యాక్టరీ నిలబడాలంటే 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం దీనికి ఎయిడ్గా కానీ లేదా రుణంగా అయినా అవ్వాలి. బ్యాంకులకి కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటే బ్యాంకులు ఇస్తాయి. నువ్వు బ్యాంకుల చేత రుణం ఇప్పించవు, బడ్జెటరీ సపోర్ట్ ఉండదు, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు, మరి ఏ రకంగా ఇది చివరికి చాలా పైసలతో సంబంధం లేనటువంటిది, కేంద్ర ప్రభుత్వం మీద ఏమాత్రం భారం పడినటువంటిది సెయిల్లో దీన్ని అటాచ్ చేయటం, సెయిల్కి అనుబంధం చేయటం.